నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న బీసీ రిజర్వేషన్ ఖరారు చేయకుండానే 42% రిజర్వేషన్ ఖరారు చేయకుండానే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఒక్కొక్క మండలంలో నిజంగా బీసీలకు మొండి చేయి చూపి బీసీలు ఏం పీక్కుంటారో పీక్కోపోరి, మీకు రిజర్వేషన్లు ఇయ్యం అనే విధంగా నోటిఫికేషన్ ఇచ్చి జారీ చేసి బీసీ రిజర్వేషన్లు జారీ చేసి 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు ఏం కథ అనేది పార్టీ పరంగా చెప్పకుండానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. కాసేపటి క్రితమే నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి ఏం కథ అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి యువతి యువకులు సర్పంచ్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకోండి, ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి, ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టుకొని బాధపడకండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఏమనంటే జేబులు చూపుతారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో గత హయాంలో జరిగిన ఈ పరిపాలనలో జరిగిన మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు 750 కోట్ల పెండింగ్ బిల్స్ రావాల్సి ఉంది. తొందరపడి సర్పంచ్కి ఎక్కువ అమౌంట్ పెట్టుకొని మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమే ఇస్తుందని ఆశలు పెట్టుకొని అనవసరంగా అప్పుల పాలై బాధపడకండి, ఉన్నది అమ్ముకోకండి. దయచేసి పోటీలో నిలవండి. యువతి యువకులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు యువతి యువకులు పోటీలో నిలవండి. కానీ డబ్బులు పెట్టుకోకుండా, డబ్బులు ఎక్కువ పెట్టకుండా, ఎక్కువ మొత్తంలో పెట్టకుండా ఈ సర్పంచ్ బరిలో నిలవండి, గెలవండి, ప్రజలకు సేవ చేయండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల విడుదల, సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్, తెలంగాణ లోకల్ ఎలక్షన్స్ షెడ్యూల్ను విడుదల చేసింది. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. మొదటి విడత పోలింగ్ వచ్చే నెల 11వ తేదీన, రెండవ విడత 11వ తేదీన 1వ విడత, 2వ విడత 14వ తేదీ, 3వ విడత 17వ తేదీన జరగనుంది. ఓటింగ్ జరిగిన రోజే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అది తెలిసిన విషయమే. షెడ్యూల్ రావడంతో ఇవాళ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 31 జిల్లాలోని 12,733 గ్రామ పంచాయతీలు, అలాగే 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. మొత్తం దొంగ రిజర్వేషన్లు ఖరారైనాయి. కాగా రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఏం సందడి? బోన సందడి మొదలైంది. ఏం లేదల్లా గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది. మొత్తం సత్యనాశనం అయిపోయింది, ఊరు మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మొత్తం సర్వనాశనం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఏం పడైంది ఎన్నికల సందడి? ఎవరైనా తెలియక గట్నే గ్రామానికి ఎంత వస్తాయి, మన గ్రామానికి నియోజకవర్గం, మన గ్రామానికి నిధులు ఎన్ని వస్తాయి అని తెలియకనోడు నేను ఎకరం అమ్మి పెడతా, 2 ఎకరాలు అమ్మి పెడితే లాస్ట్కి వస్తే సిప్పకూడు గత అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు, డిసెంబర్ 14న రెండవ విడత ఎన్నికలు, డిసెంబర్ 15న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీన మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. 30వ తేదీ నుంచి రెండవ దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 3వ తేదీ నుంచి మూడవ విడత నామినేషన్ల స్వీకరణ జరగనుంది. రాష్ట్రంలో 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. ఎన్నికల అధికారిని రాణి కుముదిని స్పష్టం చేశారు. ఎన్నికల సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార వెబ్సైట్లో పొందుపరిచినట్లు చెప్పారని ఒక వార్తని చూస్తున్నాం. దయచేసి నేను చెప్తా ఉన్నా, సర్పంచ్లుగా ఎంపీటీసీగా పోటీ చేయాలనుకునేవారు, ఈ సర్పంచ్గా పోటీ చేయాలనుకునేవారు, ఎందుకంటే 42% ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇట్లా మొత్తం ముంచేసింది. దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, సర్పంచ్ ఎన్నికలలో యువతి యువకులు రాజకీయంలోకి రండి. ప్రజలకు కూడా ఏం చెప్తా ఉన్నా అంటే, సర్పంచ్ ఎన్నికలలో నోటు తీసుకోకుండా ఓటేయండి, గ్రామ అభివృద్ధిని సాధించుకుని, అంతేగాని ఆల్తిగాలను పాల్తిగాలని 10 చదవనోళ్ళని 8 చదివినోళ్ళని వీళ్ళని పెట్టి ఆగం కావద్దు. దయచేసి మంచి చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు జీతం ఇచ్చి పని చేయించుకునే అవకాశం మీకు మంచిగున్నది. మీకు అలాగే ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కూడా మంచి యువతి యువకులకు వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.